ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుతూ రాష్ట్రంలోని ఆలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణాలు చేస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేసిందని, ప్రజల మీద కాదన్నారు. పాకిస్తాన్ మాత్రం మన దేశ ప్రజలపై దాడులు చేస్తూ వారి ప్రాణాలు తీస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తిరుపతి బీజేపీ నేతలు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం విజయవంతం కావాలి. అలానే సైనికులకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. విజయం సాధించడంలో వారు ధైర్య సాహసాలని ప్రదర్శించాలి. అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎట్టి అపకారం జరగకూడదు. ఈ అంశాల ఆధారంగా ఈరోజు రేపు 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా హనుమానుడికి ప్రార్థన చేయాలి, ధైర్యశాలి ధీరోత్తముడైనటువంటి హనుమానుడి యొక్క బ్లెస్సింగ్స్ కావాలి. దానిలో భజనలు చేయాలి, వారిని ప్రార్థించాలి, హనుమాన్ చాలీసాని పఠించాలి అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈవేళ తిరుపతి జిల్లా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశం ఆర్థికంగా ముందంజలో ఉంది. అనేక అంశాలు ప్రపంచంలో జరిగినటువంటి పరిణామాలు, ఏ పరిణామం జరిగినా అది కోవిడ్ కావచ్చు, ట్రంప్ యొక్క ఆలోచన విధానం కావచ్చు, అది భారతదేశానికి ఆర్థిక ప్రగతికి మార్గాలుగా ఏర్పడుతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ యొక్క కోవిడ్ వచ్చిన సందర్భాల్లో అన్ని దేశాలు దెబ్బతిన్నాయి. కానీ భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కార్యక్రమంలో ప్రగతిలోకి వెళ్ళింది. అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. దానికి ఆధారంగా దేశం ఆర్థిక అంశంలో 5వ స్థానంలోకి వెళ్ళింది. మనం అది నెంబర్ 2కి వెళ్ళాలి అనేటువంటి కాంక్షతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క భారతదేశాన్ని దెబ్బతీయాలి, భారతదేశం యొక్క ప్రగతిని దెబ్బతీయాలి, భారతదేశాన్ని యుద్ధానికి ప్రేరేపించాలి, భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచనతో క్రూరంగా పైచాచికంగా మనం అందరం కూడా రియాక్ట్ అయ్యే విధంగా పెహల్గాంలో జరిగినటువంటి దాడి మనం ఎవ్వరం కూడా మర్చిపోలేం. దీనిలో తప్పకుండా యుద్ధం చేయాలి అనేటువంటి ఒక ప్రవృత్తి, ఒక ఆలోచన ప్రతి భారతీయుడిలో ఏర్పడడం అనేది సహజం. ఒక ప్రతీకారం అనేది మన అందరిలో ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఎవరైతే వాళ్ళ దాడులు ప్రజల మీద చేశారు, పైచాచికంగా చేశారు, ప్రజల మీద చేశారు, భారతీయులే కాదు మతాన్ని అడిగి కూడా వాళ్ళ రెచ్చగొట్టే ధోరణితో మన వాళ్ళని అనేక మందిని చంపారు. కానీ భారతదేశం మాత్రం కాశ్మీర్ ప్రజల్ని పాకిస్తాన్ ప్రజల్ని ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం, తీవ్రవాదుల్ని తప్ప సింధూర్ యొక్క పోరాటంలో ఆ రోజు జరిగినటువంటి దాడిలో ఎవరైతే పైచాచికంగా ప్రవర్తించారో వారి మీద దాడి జరిగింది, వారిని టార్గెట్ చేయడం జరిగింది. సింధూర్ విజయవంతం అయ్యింది. ఇలాంటి సందర్భం మనం ఆలోచిస్తే ప్రభుత్వం ఎక్కడ గాడి తప్పడం లేదు, లయ తప్పడం లేదు. కానీ పాకిస్తాన్ వ్యవహరించే తీరును మనం గమనించినట్లయితే మన ప్రజలను ఇప్పటికి కూడా చంపుతున్నారు.
బోర్డర్లో ఉన్నటువంటి ప్రజలను చంపుతున్నారు, దేశం మీద యుద్ధం చేసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు, అనేక రాష్ట్రాల మీద దాడి చేస్తున్నారు. ఇది వాళ్ళ ప్రవృత్తి, పాకిస్తాన్ యొక్క ప్రవృత్తి. కానీ ఇలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన భారతదేశ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నారాయణ గారు టెర్రరిస్టులను చంపను కానీ యుద్ధం చేయొద్దు అని సలహా ఇచ్చాడు ఆయన.